నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లో అగ్ని ప్రమాదం, 2 బోగీలు దగ్ధం, 1 మృతి. కాలిపోయిన వాటి స్థానంలో 2 కొత్త బోగీలు జోడింపు, ఎలమంచల నుంచి బయలుదేరిన ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్. జిల్లాల పునర్విభజనపై చర్చే ప్రధాన అజెండాగా నేడు కేబినెట్ భేటీ, సిఆర్డీఏ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. జంగారెడ్డిగూడెం మరణాలకు కల్తీ సారానే కారణమన్న సిట్, వైసీపీ నేతల ఒత్తిడితోనే దర్యాప్తు అటకెక్కిందని నివేదిక. జెలెన్స్కీతో యుద్ధం ముగింపు ప్రతిపాదనలపై చర్చలు, శాంతి ఒప్పందానికి రష్యా ఉక్రెయిన్ సిద్ధమన్న ట్రంప్. ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాలిపోయిన బోగీల స్థానంలో కొత్త ఏసీ బోగీలను జోడించి రైలును పంపారు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. B1 బోగీలో మంటల్లో చిక్కుకుని ఒకరు సజీవ దహనమైనట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా నిర్ధారించారు. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1 M2 ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. లోకో పైలట్లు యలమంచిలి సమీపంలోని పాయింట్ స్టేషన్లో రైలును నిలిపేశారు. 2 బోగీల్లోని ప్రయాణికులు సకాలంలో కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక వ్యక్తి మాత్రం ఊపిరాడక కిందకు దిగలేక మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగీ బ్రేక్లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బందులు పడ్డారు. ప్రమాద సమయంలో పక్కనే ఉన్న మరో ట్రాక్పై బొగ్గులోడుతో ఉన్న గూడ్స్ రైలు ఆగి ఉండడంతో అటువైపునకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది శ్రమించారు. అర్ధరాత్రి 3:30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించారు. వాటి స్థానంలో 2 ఏసీ బోగీలను జోడించి ప్రయాణికులను ఎక్కించారు. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎలమంచల నుంచి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. ప్రమాద సమయంలో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ B1 బోగీలో 76 మంది, M2 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. B1 బోగీలోని 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ మరణించగా మిగతా 75 మందిని రైల్లో తరలించారు. ఇది అర్నాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు అర్నాకులం వెళ్తుంది.
మధ్యలోనే యలమంచిలిలోనే స్టాప్ కూడా లేదు. ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేస్తాము. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లో దొరికింది. ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, RPF ద్వారా, GRP ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. B1 బోగిలో మంటల్లో చిక్కుకుని ఒకరు సజీవ దహనమైనట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా నిర్ధారించారు. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్న B1 M2 AC బోగిలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. లోకో పైలట్లు యలమంచిలి సమీపంలోని పాయింట్ స్టేషన్లో రైలును నిలిపివేశారు. 2 బోగిల్లోని ప్రయాణికులు సకాలంలో కిందకు దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఒక వ్యక్తి మాత్రం ఊపిరాడక కిందకు దిగలేక మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద B1 AC బోగి బ్రేక్లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తోంది. చాలా బాధాకరం. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న పరిస్థితి. ఒకసారి మొత్తం స్టేషన్ అంతా కూడా స్మోక్ వ్యాపించి ఉంది. అనకాపల్లి, ఎలమంచలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బందులు పడ్డారు. ప్రమాద సమయంలో పక్కనే ఉన్న మరో ట్రాక్పై బొగ్గులోడుతో ఉన్న గూడ్స్ రైలు ఆగి ఉండడంతో అటువైపునకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది శ్రమించారు. రైలు ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఈ తెల్లవారుజామున 12:40 అనకాపల్లి నుంచి వచ్చిన టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనకాపల్లిని దాటి యలమంచిలి రైల్వే స్టేషన్ చేరుకుంది. 12:40 దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకున్న సమయంలో B1 M2 ఈ 2 బోగీల నుంచి కూడా దట్టమైనటువంటి పొగలు వచ్చాయి. B1 వెనుకున్నటువంటి డ్యూటీ బోగీలో ఉన్న ప్రయాణికులు దీన్ని గుర్తించి వారు అప్రమత్తమయ్యి వెంటనే చైన్ లాగడంతో యలమంచిలి రైల్వే స్టేషన్ లో ఈ టాటానగర్ ఎర్నాకుళం 18 నెంబర్ గల రైలు ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులంతా కూడా హుటాహుటిన కిందకి దిగిపోయారు. అయితే అప్పటికే మంటలు వెంటనే కొద్ది నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా వ్యాపించాయి. ఇక్కడ ఉన్నటువంటి యలమంచిలి రైల్వే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన నక్కపల్లి నుంచి ఫైర్ ఇంజిన్ రావడం, అలాగే అనకాపల్లి ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్ తీసుకువచ్చారు. మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు 2 గంటల పాటు
ఫైర్ ఫైటింగ్ చేసి మంటల్ని అదుపు చేసి మొత్తం ఈ 2 బోగీల్లో 82 మంది, B1 బోగీల్లో 76 మంది మొత్తం ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారంతా కూడా ప్లాట్ఫామ్ మీదకి బయటికి వచ్చి కొంత పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనలో B1 బోగీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ సుందరం 70 సంవత్సరాల వయసు, వీరిది విజయవాడ, విశాఖలో ఉన్నటువంటి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్తున్న సందర్భంలో ప్రమాదంలో మృతి చెందారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. జిల్లాల పునర్విభజనపై కీలక మార్పులే ప్రధాన అజెండాగా కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రుషికొండ నిర్మాణాలు, ఆతిథ్య రంగానికి ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలించడంతో పాటు సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ భవనాల నిర్మాణం టెండర్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అన్నమయ్య జిల్లాపై పీఠముడి తెగలేదు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో రాయచోటిని కలిపి రాజంపేటను కడపలో కలపాలని నిర్ణయించారు. రైల్వే కోడూరును తిరుపతిలో కలపనున్నందున రాయచోటిని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై నేడు జరగనున్న మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నందున మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అమరావతి క్వాంటం వ్యాలీలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి L1గా నిలిచిన బిడ్డర్కు టెండర్ ఖరారుకు నేడు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉండవల్లి వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ను 443.76 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనం నిర్మిత ప్రాంతం సుమారు 43,000 చదరపు అడుగులు ఉండనుంది. అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న బంగళాల్లో 109.52 కోట్లతో అదనపు సదుపాయాల కల్పనకు కేబినెట్ అంగీకారం లభించనున్నట్లు సమాచారం. రాజధానికి 7,500 కోట్ల రుణంలో నాబార్డు ఇప్పటికే విడుదల చేసిన 1,502 కోట్లలోంచి 100 కోట్లు సిఆర్డీఏ, ఏడీసీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, ఆఫీసు ఖర్చుల నిమిత్తం వాడుకునేందుకు మంత్రివర్గం అనుమతి లభించనుంది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 750 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి శాఖమూరు గ్రామం వద్ద 23.127 ఎకరాలు కేటాయించింది. ఏటా ₹1 లీజు చెల్లించే ప్రాతిపదికన 60 సంవత్సరాలకు కేటాయించింది. సదరన్ హోటల్స్ కు 2 ఎకరాలు, ఓం సాయి అసోసియేట్స్ కు హోటళ్ల నిర్మాణానికి 4 ఎకరాల చొప్పున గతంలో స్థలాలు కేటాయించారు. అక్కడ కొన్ని సమస్యలు తలెత్తడంతో వాటికి వేరే చోట భూమి కేటాయించే అంశంపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ జోన్లు 8, 11లలో 1,358 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతి లభించనుంది. విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్ని వినియోగంలోకి తేవడంపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఇవాళ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్లను సాధారణ, మధ్యతరగతి ప్రజలు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. వీటిని పర్యాటక అభివృద్ధి కోసం ఆతిథ్య కేంద్రాలుగా మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన ఉపసంఘం వీటిని ప్రైవేటు వారి ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అత్యంత విలాసవంతమైన భవనాలు కావడంతో వీటిని తీసుకునేందుకు జాతీయ, అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రుషికొండ ప్యాలెస్ సహా ఇతర భవనాలు ఆనుకొని ఉన్న 9 ఎకరాల భూమి వినియోగం కోసం బిడ్స్ దాఖలు చేయాలని యోచిస్తోంది. ప్రఖ్యాత టాటా గ్రూప్ సహా 5 సంస్థలు ముందుకు రావడంతో మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో లేని బెల్ట్ షాపులు ఉన్నాయంటూ సృష్టించే ప్రయత్నం చేసిన వైసీపీ బ్యాచ్ మరోసారి అడ్డంగా దొరికిపోయిందంటూ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ముత్తుకూరులో ఒక వృద్ధిని ట్రాప్ చేసి బెల్ట్ షాప్ డ్రామా ఆడారు. తాము చెప్పినట్టు చేస్తే మద్యం బాటిల్ డబ్బులు ఇస్తామని చెప్పి 5 మద్యం బాటిళ్లు కొనిపించి విజువల్స్ తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగారు. బెల్ట్ షాప్కు అమ్మేందుకే వైన్ షాప్ నుంచి అక్రమంగా మద్యం సీసాలు తీసుకెళ్తున్నారంటూ ప్రచారం చేశారు. ఈ విషయం తెలిసిన వృద్ధుడు మీడియా ముందుకు వచ్చి తన దగ్గరకు 2 యూట్యూబర్లు వచ్చి ఈ పని చేయించారని తెలిపారు. దీనిని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ధృవీకరించింది. మద్యం ఎరగా చూపి 2 వ్యక్తులు ఈ పని చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. మద్యం దుకాణాలలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం నేరమని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కూరగాయలు తీసుకుని బట్టి చూసేలేక ఇంకా 3 రోజులు చూసుకెళ్ళి లోపలికి పోయినాను. ఊరు తాగుతున్నారు అంటే వస్తున్నాను కదిలి వస్తుంది పట్టు గడ్డ అయినా అన్నారు. ఏమనుకోట ఇక క్వార్టర్ ఇస్తాను, ఈ 5 బాటలు ఇస్తారా అని అన్నారు. ఆ ముందుకు నేను కక్కుబడి అని అక్కడ ఎత్తుకొచ్చాను. నా కోకల బుట్లనే వేసుకొని సంచులు వేసుకొని బుట్టలు వేసుకొని పాతున్నాను. ఆడికి తీసుకోమంటే ఆడికి అల్లాడికి రా అన్నారు. ఆడికి రా అన్నారు. సరే ఆడికి పోయిన తర్వాత నేను చెప్పిన మాటకి అవును అన్నారు. నాకు తెలియకపోయా. సరే అవును వాళ్ళు అవును అన్న పట్ల అదే చెప్పిన మాటకల్లా అవును అన్నాను. ఆయన 50 రూపాయలు ఇచ్చి క్వార్టర్ చేసిపోయినారు. వాళ్ళు 4 క్వార్టర్ వాళ్ళు ఇటుకు వెళ్ళారు. దరిద్రం నాకు చూసుకుంది. దివ్యాంగుల పింఛన్లపై బ్లూ మీడియా దిగజారుడు రాతలు సిగ్గుచేటని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని, జగన్ అండ్కో విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించలేదని స్పష్టం చేశారు. సదరం సర్టిఫికేట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల పింఛన్ను 3,000 నుంచి 6,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదే అని గుర్తు చేశారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 7 వరాలు ప్రకటించడంతో వారంతా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారని, అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగమింగారని ఆరోపించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎర్రంపేటలో సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. వారికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజల ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని చిర్రి బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాకుండా ప్రతి గ్రామం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ సుముఖంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపు 90% వారు అంగీకరించారని తెలిపారు. శాంతి ఒప్పందంలో ఇది కీలక మైలురాయి అని ట్రంప్ అభివర్ణించారు. సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తెరదించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్తో ఫ్లోరిడాలో పామ్ బీచ్లోని ఆయన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చించారు. ఉక్రెయిన్ తూర్పు భాగం డాన్బాస్ ప్రాంతం పరిష్కారం కాని సమస్యగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయన్నారు. డాన్బాస్ అంశంలో ఉక్రెయిన్ చాలా స్పష్టంగా ఉందని, రష్యా మాత్రమే భిన్నంగా ఉందని జెలెన్స్కీ వెల్లడించారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సంక్షోభం ముగింపునకు ఉక్రెయిన్, EU చేసిన తాజా ప్రతిపాదనలను ఆయనతో చర్చించారు. పుతిన్తో సంభాషణ ఫలవంతంగా సాగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్, జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణకు తెరదించేందుకు తొలుత ట్రంప్ 28 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఉక్రెయిన్ దాన్ని 20 పాయింట్ల ప్రణాళికగా సవరించింది. ఇబ్రహీం ట్రౌరే పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు. ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రెసిడెంట్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్. ఎక్కడో ఆఫ్రికాలో చిన్నపాటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం ట్రౌరే ట్రెండింగ్లో ఎందుకున్నాడు? ఏంటి ఆయన స్పెషాలిటీ? తెలుసుకుందాం పదండి. బుర్కినా ఫాసో దశాబ్దాలుగా రాజకీయ సంక్షోభాలు, ఘర్షణలు, తిరుగుబాట్లు, ఉగ్రవాదం, ఆకలితో అల్లాడుతున్న పేద దేశం. 3 ఏళ్ల ముందు అంటే 2022 సెప్టెంబర్లో 34 ఏళ్ల చిన్న వయసులోనే దేశ అధ్యక్షుడయ్యాడు ఇబ్రహీం ట్రౌరే. దేశాధ్యక్షుడైతే ఇలా మిలిటరీ డ్రెస్లో ఎందుకున్నాడు అంటారా? అధ్యక్షుడు కాకముందు ఆయన మిలిటరీలో కెప్టెన్. అప్పటి అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసి పదవిలోకొచ్చాడు. హోదా మారినా మిలిటరీ యూనిఫామ్ మాత్రం మార్చలేదు. మిగిలిన దేశాధ్యక్షుల ఇబ్రహీం కోసం ఖరీదైన కార్లు, కాన్వాయ్ ఉండవు. మామూలు కారులోనే తిరుగుతాడు. సైనిక తిరుగుబాటుతో పదవిలోకొచ్చిన వాళ్లను సహజంగా నియంతలా చూస్తారు. కానీ ఇబ్రహీం ట్రౌరేను మాత్రం బుర్కినా ఫాసో ప్రజలు ఆరాధిస్తున్నారు. దేశాన్ని తమ జీవితాలను మార్చే యోధుడిలా చూస్తున్నారు.
ఇబ్రహీం ట్రౌరీకు అంత క్రేజ్ ఎందుకు? ఆ వివరాల్లోకి వెళ్దాం. అసలే పేద దేశం, ఆ పైన పరాయి దేశాల పెత్తనం, అంతర్గత గొడవలు, విరుచుకుపడే ఉగ్రమూకలు, ఎడతెగని మారణకాండ, వీటితో ప్రజలు విసిగిపోయారు. సరిగ్గా అలాంటి టైంలోనే కారు చీకట్లో కాంతిపుంజంలా వచ్చాడు ఇబ్రహీం. ఫ్రెంచ్ వలసవాదుల్ని, జిహాదీ శక్తుల్ని తరిమికొట్టాడు. శ్రీమంతుడి సినిమాలో ఊరిని మార్చేసిన మహేష్ బాబులా బుర్కినా ఫాసో ప్రజల ఉన్నతి కోసం పనిచేస్తున్నాడు. రోడ్లు వేయిస్తున్నాడు, వసతులు కల్పిస్తున్నాడు, స్కూళ్లు కట్టిస్తున్నాడు, సాగు బాగుకు కృషి చేస్తున్నాడు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నాడు, ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నాడు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాడు. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్లా అవినీతి, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఇవి చాలవా ప్రజలు ఆరాధించడానికి? కొన్ని నెలల క్రితం రష్యా వెళ్లాడు ఇబ్రహీం ట్రౌరే. ప్రెసిడెంట్ పుతిన్ను కలిశాడు. బుర్కినా ఫాసో నుంచి దారిద్ర్యాన్ని ప్రారదోలేందుకు అండదండలు కావాలన్నాడు. ప్రజల్ని అక్షరాస్యుల్ని చేయడానికి సాయం అడిగాడు. రష్యాకు వచ్చే తమ దేశ యువతకు మంచి చదువులు చెప్పించమన్నాడు. వివిధ రంగాల్లో బుర్కినా ఫాసో ప్రజలు నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహకారం కోరాడు. ఖర్చంతా తమ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాడు. తన విధానాలు, ఆలోచనలు, పనులతో 1980ల నాటి విప్లవ నాయకుడు థామస్ సాంకారాను గుర్తు చేస్తున్నాడు. అందుకే ఇబ్రహీం ట్రౌరీని టార్చ్ బేరర్లా చూస్తున్నారు అక్కడి ప్రజలు. 1960 వరకు ఫ్రాన్స్ వలస పాలనలో బుర్కినా ఫాసో మగ్గింది. తర్వాత స్వాతంత్ర్యం వచ్చినా పెత్తనం మాత్రం పోలేదు. ఫ్రాన్స్ సైనికులు అక్కడే తిష్టవేశారు. పాలకులు ఎదురు చెబితే తిరుగుబాట్లను ఎగదోసేవారు. అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించేవారు. ఎందుకంటే ప్రపంచంలో బంగారం నిల్వలున్న దేశాల్లో టాప్ 15లో ఉంటుంది బుర్కినా ఫాసో. ఏటా 60 టన్నులకు పైగానే ముడి బంగారం ఉత్పత్తి అవుతుంది. దాని విలువ వేల కోట్లు. అందుకే బుర్కినా ఫాసోకి స్వాతంత్ర్యం ఇచ్చిన వనరులపై మాత్రం ఫ్రాన్స్ అధికారాన్ని వదులుకోలేదు. పాశ్చాత్య దేశాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు, అల్ఖైదా ఉగ్రవాద ముఠాలు అక్కడ పాగా వేశాయి. పరాయి పెత్తనాన్ని, వాళ్ల కీలుబొమ్మల పాలనను ప్రజలు సహించలేకపోయారు. కరెక్ట్ టైంలో రంగంలోకి దిగిన ఇబ్రహీం ట్రౌరే పాల్ హెన్రీ దమీబాను గద్దెదించాడు. అధికార పగ్గాలు చేపట్టగానే ప్రక్షాళన మొదలుపెట్టాడు ఇబ్రహీం. మా వనరులు మాకే అంటూ వలసవాదుల్ని, టెర్రర్ గ్రూపుల్ని దేశం నుంచి వెళ్లగొట్టాడు. ఖనిజ సంపద, బంగారు గనుల్ని జాతీయం చేశాడు. మైనింగ్ నైపుణ్యం లేకపోవడంతో ఆ పని విదేశీ కంపెనీలకు అప్పజెప్పాడు. అందుకు ప్రతిఫలంగా తవ్వితీసిన ముడి బంగారంలో 15% వాటా ఇస్తున్నాడు. మైనింగ్ కంపెనీల్లో బుర్కినా ఫాసో ప్రజలకు ఉపాధి కల్పించాడు. స్థానికులకు మైనింగ్ నైపుణ్యాలు నేర్పించే పనిలో ఉన్నాడు. దేశంలో గోల్డ్ రిజర్వులు పెంచుతున్నాడు. గోల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేశాడు. భవిష్యత్తులో సొంతంగా మైనింగ్ చేసే స్థాయికి దిగేలా ప్లాన్ చేశాడు. ఇబ్రహీం ట్రౌరే అంటే జిహాదీ ముఠాలకు కంటగింపు. ఇప్పటికి 19 సార్లు దాడులకు తెగబడ్డాయి. కానీ ఇబ్రహీంను ఏమీ చేయలేకపోయాయి. తరచుగా ప్రజలపై దాడి చేస్తూ రక్తదాహం తీర్చుకుంటున్నాయి. గత 2-3 ఏళ్లలో 7,000 మంది ప్రజలను బలిగొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉగ్ర భయాలతో లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు వలసపోయారు. ప్రజల్లో భరోసా నింపేలా, టెర్రర్ గ్రూపులకు బుద్ధి చెప్పేలా పొరుగు దేశాలైన మాలి, నైజర్, ఘనా, ఐవరీ కోస్టుతో కలిసి అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ AES ఏర్పాటు చేశాడు. సొంత సైన్యాన్ని బలోపేతం చేసేందుకు రష్యా మిలిటరీ సాయం తీసుకున్నాడు. ఉత్తర కొరియా నుంచి బలగాల్ని తెచ్చుకున్నాడు. చైనా, భారత్, తుర్కియే, క్యూబాతోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. ఎవరేమనుకున్నా, నియంత ముద్ర వేసినా ఇబ్రహీం ట్రౌరే పట్టించుకోలేదు. అనుకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ పోతున్నాడు. ఇవన్నీ గమనిస్తున్న బుర్కినా ఫాసో ప్రజలు దేశం రాత మారుస్తాడని బలంగా నమ్ముతున్నారు. ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ ట్రౌరే క్రేజ్ పెరిగింది. అది ఎంతలా అంటే తమకు ఇబ్రహీం ట్రౌరే లాంటి ప్రెసిడెంట్ కావాలని తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా ప్రజలు కోరుకుంటున్నారు.